ఎస్టర్డే క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్టర్డే క్లాస్‌లో ఏమైనా డౌట్స్? శివ, రుచిత, చరణ్, సీను. ఓకే. మీ ముగ్గురు ప్రాక్టీస్ చేశారా? శివ, సీను, చరణ్. ఓకే. చరణ్ నువ్వు? నేను చెప్పిన ఫైల్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. తరువాత W3 స్కిల్స్‌లో ప్రాక్టీస్ చేయాలి. నాది నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్. ఎందుకంటే నాది ఈజీగా ఉంటది. నాది ఒక వేలో ఉంటదన్నమాట. ఆ వేలో ఉండేది ప్రాక్టీస్ చేసిన తర్వాతనే W3 స్కిల్స్‌కెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. శివ, చరణ్. ఓకే. శివ నువ్వు? ఓకే. సో యెస్టర్‌డే వచ్చేసి మనకి టైపోగ్రఫీ గురించి అయింది. అంటే డిఫాల్ట్‌గా ఉండే కలర్స్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఏంటి? అండ్ టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ జస్టిఫైవ్ ఇలాంటియన్నీ మనకి కంప్లీట్ అయ్యాయన్నమాట యెస్టర్‌డే క్లాస్‌లో. అవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌ని తగ్గించేస్తాయి అవన్నీ. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్రిడ్ సిస్టమ్ అన్నమాట. గ్రిడ్ సిస్టమ్. అంటే మనకి సీఎస్ఎస్‌లో ఏ కాన్సెప్ట్ వస్తదంటే కాలమ్స్ కాన్సెప్ట్ అన్నమాట. కాలమ్స్. సో సీఎస్ఎస్‌లో ఎవరైనా సరే కాలమ్స్‌ని ఎలా డివైడ్ చేస్తాం? ఇన్ కేస్ మనకి 3 ఈక్వల్ కాలమ్స్ కావాలి అంటే మనం ఎలా చేస్తాం? ఎవరైనా చెప్తారా? ఒక విడ్త్‌ని 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఎలా చేస్తారు చెప్తారా? సపోజ్ లైవ్ ప్రాజెక్ట్‌లోని తీసుకొని చెప్దాం. దాన్ని ఎలా డివైడ్ చేస్తారనేసి నాకు చెప్పండి. దాన్ని బూట్‌స్ట్రాప్‌లో ఎలా డివైడ్ చేస్తానో నేను చెప్తా. హ్మ్. ఇవాళ ఎందుకోసం 33 తీసుకోవాలి మనం? యెస్. ఫస్ట్ మనకు అజంప్షన్ చేసుకోవాల్సింది ఏందంటే విడ్త్ మనకి సీఎస్ఎస్‌లో ఇంతవరకు నేర్చుకునే వాటిల్లో విడ్త్ మనకి 100% ఉంటదన్నమాట మనకి. 100% ఉంటది కాబట్టి, ఆ 100%ని 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 100/3 అన్నమాట. అప్పుడు 100/3 చేస్తే మనకి 33.33% అనేది వస్తది మనకి. అలాగా. ఇప్పుడు మనము సీఎస్ఎస్‌కి అండ్ బూట్‌స్ట్రాప్‌కి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ సెకండ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ మనకిది. టుమారో క్లాస్ ఉండదు. ఫ్రైడే తీసుకుంటాను. వీలైతే సాటర్‌డే కూడా తీసుకుంటాను వీలైతే. ఫ్రైడే నుంచి మనకి క్లాస్ వచ్చేసి 6-7 ఉంటది. ఫ్రైడే నుంచి. గ్రిడ్ సిస్టమ్ నోట్స్. సో సీఎస్ఎస్‌కి అండ్ బూట్‌స్ట్రాప్ డిఫరెన్స్ చెప్తున్నాను. బూట్‌స్ట్రాప్ 3లో అయినా సరే, బూట్‌స్ట్రాప్ 4లో అయినా సరే, బూట్‌స్ట్రాప్ 5లో అయినా సరే ఇదే డిఫరెన్స్ మనకి సీఎస్ఎస్‌కి. సీఎస్ఎస్‌లో టోటల్ విడ్త్ ఎంత ఉంటదంటే సీఎస్ఎస్‌లో టోటల్ విడ్త్ 100% ఉంటది. అండ్ బూట్‌స్ట్రాప్‌లో ఎంత ఉంటది తెలుసా మనకి విడ్త్? 12 అన్నమాట. 12 కాలమ్స్ అనేసి దాని మీనింగ్ అన్నమాట. ఒక్కసారి చూద్దాం మనకి. బూట్‌స్ట్రాప్ చూడండి గ్రిడ్ సిస్టమ్. బూట్‌స్ట్రాప్‌లో గ్రిడ్ సిస్టమ్ అనేసి మనకెళ్తే బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ బిల్ట్ ద ఫ్లెక్స్ బాక్స్ అండ్ అలౌస్ అప్ టు 12 కాలమ్స్ అక్రాస్ ది పేజ్. ఇక్కడ ఏందంటే మనకి ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి మనం చేస్తారన్నమాట. మీకు ఫ్లెక్స్ కాన్సెప్ట్ రాకపోయినా సరే ఫ్రంట్ ఎండ్‌లో మనం రాసే కోడ్‌ని బట్టి మనకు డివైడ్ అవుతది. బ్యాక్ ఎండ్‌లో రాసే కోడ్ ఏందంటే డిఫాల్ట్‌గా వాటికి అప్లై అయ్యేది ఫ్లెక్స్ కాన్సెప్ట్ అప్లై అయితది. వాటి గురించి తర్వాత చూద్దాం మనకి. సో మనకి 12 కాలమ్స్‌గా
అక్రాస్ గా ఉంటుంది మనకి విడ్త్ అనేది. అదే మనకి సిఎస్ఎస్ లో వస్తే టోటల్ విడ్త్ 100%, టోటల్ విడ్త్ 12 ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ 12 బేస్ చేసుకొని మనం డివైడ్ చేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 1 1 1 ఇలాగ 12 కాలమ్స్ అనేసి ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ 12 కాలమ్స్ ని మనకి అంటే మనకి ఈ 12 కాలమ్స్ ఈక్వల్ టు 100% అనమాట. 100% ని మనము 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాము అనేసి అనుకుంటే ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ చేస్తే ఒక్కొక్క దానికి మనకి 33.33% వస్తుంది మనకి. అదే గనక ఇక్కడ మనం 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే 12 ని 3 పార్ట్స్ చేయాలి. అప్పుడు 4 4 4 వస్తుంది. అదే గనక 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే ఇక్కడ 25% అంటే 100/4 అంటాం. అదే గనక ఇక్కడ చూస్తే మనకి 4 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే 3 3 3 3 ఒక రోని 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే 3 3 3 3 ఈచ్ కాలమ్ కి 3 3 3 గా మనం డివైడ్ చేసుకోవాలి. అవి ఎలా రాస్తాం అనేసి నేను నేర్పిస్తాను, దాని గురించి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ కాలమ్స్. ఓకే, అన్ఈక్వల్ కాలమ్స్ గా చేయాలంటే ఎలాగా? అన్ఈక్వల్ అంటే ఇక్కడ ఏం చేస్తాము 30% అండ్ 70%. అదే గనక 40% 60%. అదే గనక ఇంకా మనకి ఏముంటది, సో 20% 80%. ఇవన్నీ అన్ఈక్వల్ కాలమ్స్ మనకి. సేమ్ లైక్ ఇక్కడ మనకి ఎలా రాస్తాము అంటే 4 8 అంటే 4 కాలమ్స్ 8 కాలమ్స్. అదే గనక 2 కాలమ్స్ 10 కాలమ్స్ ఒక రోలో. అదే గనక 7 5 ఈ రివర్స్ లైన్ ఉండొచ్చు, 10 2 ఉండొచ్చు, 8 4 ఉండొచ్చు, ఎలా అయినా సరే మనకు ఉండొచ్చు, 5 7 ఉండొచ్చు. ఇలాగా ఇవన్నీ నెంబర్స్ గుర్తు పెట్టుకోండి అంతే, మనం ఎలా డివైడ్ చేయాలి ఏంటి అనేసి మీకు అవుట్పుట్ లో మీకు కనిపిస్తుంది. అన్ని అవుట్పుట్ లో మనకు రాసేదాన్ని బట్టి ఇది ఈక్వల్ కాలమ్స్, ఇది అన్ఈక్వల్ కాలమ్స్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఉండే డిజైన్ నేను చేస్తాను. ఇక్కడ ఉండే డిజైన్ నేను ఎగ్జాక్ట్ గా మనకి గ్రిడ్ సిస్టమ్ ఎలా యూజ్ అదే కాలమ్స్ టాపిక్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ బూస్ట్రాప్ లో గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసి ఇదే డిజైన్ ని నేను డిజైన్ చేస్తాను. ఆల్రెడీ మన దగ్గర డిజైన్ ఉంది కదా, మనకి ఆల్రెడీ మీరు చేసిండే డిజైన్ ఉంది నా దగ్గర, అది కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఆ డిజైనింగ్ లో అక్కడ ఉండే పార్ట్ ని కాపీ పేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ రాయడం అంటే కష్టం కాబట్టి. సిఎస్ఎస్ లో టాస్క్ లో హోమ్ లో నాకు ఓన్లీ కంటెంటే కావాలి, మళ్ళీ మిగతా నాకు అవసరం లేదు. సో నేను ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ లో ఏం చేస్తున్నా అంటే మనకు ఆల్రెడీ గ్రిడ్ సిస్టమ్ 3 ఈక్వల్ కాలమ్స్ డాట్ HTML. ఏదైనా సరే మన HTML లో మనం రాసేది. సో నేను 3 ఇది డాట్ HTML మీకు అర్థం అవడానికి ఇట్లా పెట్టాను. గ్రిడ్ సిస్టమ్ 3 ఈక్వల్ కాలమ్స్ అనేసి ఇట్లా పెట్టాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బూస్ట్రాప్ లో మనం చేసాం. బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ మనం చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఒకటి పెట్టాం కదా మనకి. సో ఇది మొత్తం అంతా బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ అంతా కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం అంతా బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్, మనకి ఇవన్నీ తీయేస్తున్నాను. చూడండి, బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏం కావాలంటే జస్ట్ మెటా వ్యూ పోర్ట్ అండ్ లింక్ ట్యాగ్ అండ్ jQuery papa.js అండ్ జావా స్క్రిప్ట్ ఇవి కావాలి. ఇప్పుడు మనం ఈ పార్ట్ చేయాలి అనేసి అనుకుంటే సపోజ్ ఈ పార్ట్ చేయాలనుకుంటే మనము సిఎస్ఎస్ లో ఏం చేసాం, ఇది ఒక సెక్షన్ తీసుకుంటాం, ఏదైనా ఆఫర్ అనే సెక్షన్ ఏదో ఒకటి. మనం HTML ఎలాగైతే రాస్తాం అదే HTML ఎలాగైతే బేస్ చేసుకొని రాస్తామో అలాగే రాస్తున్నాం. ఫస్ట్ చూడండి, సెక్షన్ ఐడి ఈక్వల్ టు, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ వచ్చేసి ఏదో నాకు నచ్చింది ఆఫర్స్ అని పెట్టుకుంటా. ఇప్పుడు ఈ సెక్షన్ లోపల మనకి ఏమున్నాయంటే ఇక్కడ H1 అండ్ పారాగ్రాఫ్ ఉంది. సో నేను ఇక్కడ H1 పెట్టుకుంటున్నా. నేను యాజ్ ఇట్ ఈస్ గా లైవ్ ప్రాజెక్ట్ సహా ఇక్కడే చెప్పేస్తాను, మళ్ళీ డౌట్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి.
loan products we offer. Loan products we offer. Next paragraph లో same, speed up the loan process. As it is రాస్తున్నాను, speed of the loan process. ఇప్పుడు ఈ రెండు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా మనకి కోడింగ్ ని ఎంత వీలైతే అంత తక్కువగా చేసుకునేలాగా చూడాలి. ఈ రెండు మనకి టెక్స్ట్ సెంటర్కే వెళ్ళాలి మనకి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ రెండిటికి మనము ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటాం. ఎందుకంటే రెండిటికి మనకు రాయడం ఎందుకు ఒకటేసరి, దీనికంటూ ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటాను. కోడ్ ని ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత బాగుంటుంది మనకి. క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ సెంటర్. నాకు ఎవరో మాట్లాడుతున్నారు కానీ నాకు లోగా అనిపిస్తుంది, కొద్దిగా క్లియర్ గా మాట్లాడండి. టెక్స్ట్ సెంటర్, లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అండ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ మనకు అండర్లైన్ ఉంది. ఆ అండర్లైన్ రావాలనుకుంటే ఆఫ్టర్ బిఫోర్ అనే క్లాస్ యూజ్ చేసుకోవాలి మీరు. ఆ ఆఫ్టర్ బిఫోర్ అనేది ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు చేసే టాస్క్ అయిపోయిన తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు మనకి యాక్చువల్ పిక్చర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ ఈ రెండు ఓకే, లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అండ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి మనకి ఏముంది, ఒక గ్రే కలర్ టైప్ ఉంది. ఆ కలర్ మనకు కావాలి. మీకు ఆల్రెడీ నేను కలర్ పిక్కర్ టూల్ పంపించాను. నాకు యాజ్ ఇట్ ఈజ్ గా కలర్స్ ఉండేలాగా మనం చేయాలన్నమాట. బూస్ట్ ఆఫ్ 4 అనేది ఫైనల్ ప్రాజెక్ట్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ గా టెంప్లెట్ మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి కోడ్ వచ్చింది మనకి. ఆ కోడ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బాడీకి రాసుకోవాలి. బాడీకి రాసే బదులు ఇక్కడ మనం సిఎస్ఎస్ రాయాలి అనుకుంటే ఎలాగా, సిఎస్ఎస్ రాయాలనుకుంటే మళ్ళీ లింక్ టైప్ తీసుకోండి. లింక్ ఆర్ఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఒక పేజ్ ని క్రియేట్ చేసుకున్నా, css/style.css. ఎప్పుడైనా సరే మీరు ఫైల్ స్ట్రక్చర్ ని మీరు మర్చిపోకూడదు. ఇక్కడ వచ్చేసి నేను ఒక పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను, సేవ్ యాజ్. ఇక్కడ మనకి ఒక సిఎస్ఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లో style.css చూడండి, ఆ ఫైల్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకి బాడీ కలర్ కావాలి. బాడీకి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా మీ చాయిస్. చూడండి రిఫ్రెష్ చేస్తాను. చూడండి గ్రే కలర్ వచ్చేసి మనకి ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఏదైతే కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో అదే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే కాలమ్స్ లాగా డివైడ్ చేసే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు మళ్ళీ మనం బూస్ట్రాప్ రన్ చేయాలి. ఇక్కడ బూస్ట్రాప్ రన్ చేయాలనుకుంటే ఇవి ఉండాలి మనకి, సిఎస్ఎస్ ఫైల్ ఉండాలి అండ్ ఇవన్నీ ఉండాలి మనకి. కానీ ఇక్కడ మనకి ఏది క్లిక్కబుల్ ఆప్షన్ మనం చేయట్లేదు. క్లిక్కబుల్ ఆప్షన్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏదైనా సరే మన బూస్ట్రాప్ లో క్లిక్ చేస్తున్నాము అంటే ఇవన్నీ అవసరం అవుతాయి మనకి, స్క్రిప్ట్ ఫైల్స్ అవసరం అవుతాయి. ఇప్పటి వరకు మనకి ఈ స్క్రిప్ట్ ఫైల్ అవసరం ఉండదు, ఓన్లీ లింక్ ఫైల్. ఏది స్టైల్స్ రాస్తున్నా సరే సిఎస్ఎస్ లోనే మనం అన్ని చేస్తాం. ఈక్వల్ గా డివైడ్ చేయాలన్నా సరే, ఏదైనా చేయాలన్నా సరే అన్ని మనం సిఎస్ఎస్. సో ఈ సిఎస్ఎస్ వరకు ఉంటే సరిపోద్ది మనకి, డిజైనింగ్ ఏది చేసినా సరే మనకి. ఇది ఉండకపోయినా నో ప్రాబ్లం. ఇది ఇన్వాల్వ్ అయ్యే క్లాస్ ఇంకా కమింగ్ క్లాస్ లో వస్తుంది. ఇప్పుడు ఇంకా దీని వల్ల నో యూజ్ ఇప్పటి వరకు, వీటి వల్ల కమింగ్ క్లాస్ లో వస్తుంది, అప్పుడు నేను చూపిస్తాను. ఓకే, లింక్ స్టైల్ షీట్ అండ్ సిఎస్ఎస్ స్టైల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాయాలంటే ఒక డ్యూ తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ పేరెంట్ డ్యూ గానే కదా మనం తీసుకునేది, మెయిన్ పేరెంట్ డ్యూ తీసుకోండి. ఈ సెక్షన్ ఏంటంటే మనకి ఇది అన్నమాట, ఈ రో అన్నమాట. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఉంది. ఏదైనా సరే ఒక రో రాస్తున్నారు అంటే రో అనేది ప్రీ డిఫైన్డ్, రో 1 రో 2 రో 3 అని పెట్టుకోవద్దండి. ఇక్కడ మనకి రో అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్. ఏదైనా సరే ఒక రోని ఈక్వల్ పార్ట్స్ కానీ అన్ఈక్వల్ పార్ట్స్ కానీ మీరు డివైడ్ చేస్తున్నారు అంటే ఈ క్లాస్ డెఫినెట్ గా మీరు ఇవ్వాలి. ఇది డెఫినెట్ గా మీరు ఇవ్వాలి. ఓకే, ఇది డెఫినెట్ గా మీరు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఈ సెక్షన్ లో మనకి ఏమున్నాయంటే ఇక్కడ
3 ఈక్వల్ కాలమ్స్ గా మీరు డివైడ్ చేయాలి. 3 ఈక్వల్ కాలమ్స్ అంటే మళ్ళీ ఇంకో డివ్ తీసుకుంటారు. డివ్ 3 ఈక్వల్ కాలమ్స్ అంటే 3 డివ్స్ ఉంటాయి మనకి. అక్కడ మనము 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే క్లాస్ నేమ్ ఈక్వల్ గా ఇచ్చాం అక్కడ. ఐడియా ఉందో లేదో మీకు తెలియదు. గుర్తుందా? క్లాస్ నేమ్స్ మనం ఈక్వల్ క్లాస్ నేమ్స్ ఇస్తాం. ఇక్కడ ఈక్వల్ క్లాస్ నేమ్స్ ఇవ్వాలి అంటే ఏంటి? ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ మనం ఇస్తాము. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ మనం ఇస్తాం. ఫస్ట్ మనము ఈ ప్రాజెక్ట్ ఏ వ్యూలో చేస్తున్నాము? డెస్క్టాప్ వ్యూలో చేస్తున్నామా? మొబైల్ వ్యూలో చేస్తామా? టాబ్లెట్ వ్యూలో చేస్తున్నామా? దాన్ని బేస్ చేసుకొని గ్రిడ్ క్లాసెస్ ఉన్నాయి. చాలా 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 ఇంపార్టెంట్. ముందే చెప్తున్నాను, ఇవి లేనిదే ప్రాజెక్ట్ లేదు. ఇవి లేనిదే మీరు అనలైజ్ చేసుకోలేరు. ఇప్పుడు మనం గ్రిడ్ క్లాసెస్ అన్నమాట. బూస్ట్రాప్ 4 గ్రిడ్ సిస్టమ్ 5 క్లాసెస్. ఇప్పుడు ఏదైనా సరే మొబైల్ వీక్ మీరు రాస్తున్నారు అంటే మీకు గుర్తుండాల్సిన క్లాస్ ఏంది అంటే కాల్ ఐఫన్. ఏదైనా సరే మొబైల్ వీక్ మీరు రాస్తున్నారు, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటే స్క్రీన్ విత్ లెస్ దెన్ 576 పిక్సెల్. మన మీడియా క్వైరీస్ లో రాస్తాం. స్క్రీన్ విత్ వచ్చేసి 576 కంటే తక్కువ ఉంది అనేసి అనుకుంటే అది మొబైల్ వ్యూ అనేసి. కానీ ఇక్కడ ఏంటంటే డాట్ కాల్ ఐఫన్ నెంబర్ ఏదైనా సరే మనం ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి ఇదేంటంటే మొబైల్ వ్యూ అయిపోద్ది. ఇదేంటంటే స్మాల్ డివైజెస్ అంటే స్క్రీన్ విత్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 576 పిక్సెల్ అంటే 576 కంటే ఎక్కువ ఉండే వాటిని, అంటే మినిమం విడ్త్ 576 అనేది దాని మీనింగ్. మిన్ విడ్త్ 576 అనేది దాని మీనింగ్. ఎండి మీడియం డివైజెస్. మీడియం డివైస్ అంటే మిన్ విడ్త్ 768 పిక్సెల్ ఉంటే, మినిమం విడ్త్ 768 ఉంటే ఈ డివైస్ కి మనకు అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎల్జీ లార్జ్ డివైజెస్ అన్నమాట. మినిమం విడ్త్ 992 పిక్సెల్ ఉంటే మనకి ఇది అప్లై అవుతుంది. ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ మినిమం విడ్త్ 1200 పిక్సెల్ ఉంటే మనకి ఇది అప్లై అవుతుంది. ఇక్కడ వచ్చే ఎవ్రీ క్లాస్ ఆల్మోస్ట్ 95% బూస్ట్రాప్ 5 లో యూజ్ చేస్తాము. అందుకోసం బూస్ట్రాప్ 4 కి బూస్ట్రాప్ 5 కి ఓన్లీ 5% డిఫరెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా 5% డిఫరెన్స్ ఉంటుంది. అంటే అప్పుడు మీరు ఏ రేంజ్ లో మీరు ప్రిపేర్ అవ్వాలి బూస్ట్రాప్ 4 అనేది. నెగ్లెక్ట్ చేశారనుకుంటే బూస్ట్రాపే రాదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఈజీ, డెడ్ ఈజీ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ దీని ప్రకారం మీరు మొబైల్ వీక్ ఏదైనా రాయాలనుకుంటే కాల్ ఐఫన్ నెంబర్ పెట్టుకోండి మొబైల్ వీక్ కి. టాబ్లెట్ వీక్ కి రాయాలనుకుంటే కాల్ ఐఫన్ ఎస్ఎం అనమాట. నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఫర్ మొబైల్ ఏదైనా సరే మొబైల్ డివైస్ లో మీకు ఏ కాలం ఎలా కనపడాలనేసి మీరు రాసుకోవాలనుకుంటే కాల్ ఐఫన్ నెంబర్ ఎన్ని కాలమ్స్ గా మీకు కనపడాలి అనేసి అది. నెక్స్ట్ ఫర్ టాబ్లెట్ వ్యూ ఇక్కడ ఎలా రాస్తారంటే కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ నెంబర్. ఈ నెంబర్ అనేది ఎలా ఇస్తామనేసి నేను చెప్తాను. నెక్స్ట్ ఫర్ మీడియం స్క్రీన్స్ అన్నమాట. అంటే టాబ్లెట్ వీకి లార్జ్ స్క్రీన్స్ కి మధ్యలో ఉండే డివైజెస్ కి వచ్చేసి ఇది ఇవ్వండి చాలు, కాల్ ఎండి నంబర్. నెక్స్ట్ ఫర్ డెస్క్టాప్స్ కాల్ ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ నెంబర్. ఇది రాసేయండి చాలు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ 4 గుర్తుపెట్టుకోండి చాలు. ఫర్ మొబైల్ కి వచ్చేసి కాల్ ఐఫన్ నెంబర్. ఫర్ టాబ్లెట్ కి ఇక్కడ ఎస్ఎం ఉండాలి, డెఫినెట్ గా కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ ఏంటి అనేసి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీడియం స్క్రీన్స్ కి కాల్ ఎండి ఐఫన్ నెంబర్ అనమాట. ఎండి ఫర్ డెస్క్టాప్స్ కాల్ ఎక్సెల్ నెంబర్. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము అనేసి అనుకుంటే మనకి 3 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా లార్జ్ స్క్రీన్స్ కి 3 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఆ 3 ఈక్వల్ కాలమ్స్ మనం రాయాలంటే ఒక్కొక్క కాలం కి ఎన్ని కాలమ్స్ కంబైన్ చేయాలి ఇక్కడ రాసింది చూడండి. 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే 4 4 4 రాయాలి. ఇక్కడ నెంబర్ అని చెప్పాం కదా మనం, అక్కడ మనకి నెంబర్ రావాలి. ఓకే, ఇప్పుడు డెస్క్టాప్ వీక్ మనం రాస్తున్నాం.
ఎక్స్ట్రా బిగ్ మనం రాస్తున్నాం అనుకుంటే ఇక్కడ ఏం రాయాలి? కాల్ ఎక్సెల్ హైఫన్ ఒక్కొక్క కాలం కి 4 రావాలి. చూడండి, కాల్ ఎక్సెల్ 4, కాల్ ఎక్సెల్ 4, కాల్ ఎక్సెల్ 4. టోటల్ ఒక రో యొక్క టోటల్ విడ్త్ ఎంత ఉండాలి అంటే 12 ఉండాలి. ఇన్ కేస్ 12 కంటే ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి, 12 కంటే ఎక్కువ ఇస్తున్నాం అనుకుంటే నెక్స్ట్ రోలోకి వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మనకి ఒక స్క్రీన్ విడ్త్ 100% ఉంది అనేసి అనుకుంటే ఒక స్క్రీన్ లో పర్ఫెక్ట్ గా పడుతుంది. అదే కనుక ఇంకో 100% కావాలి అనేసి అనుకుంటే మీరు కింద ఇచ్చేస్తారు. ఆల్రెడీ మనం హోమ్ లోన్స్ ప్రాజెక్ట్స్ లో మనం చూసాం. హోమ్ లోన్ ప్రాజెక్ట్ లో మనకి హోమ్ లోన్ లో రాలేదు, మనకి ఇక్కడ వచ్చింది కదా, మనకి చూపిస్తాను అది ఎక్కడ యూజ్ చేశామనేసి. సిఎస్ఎస్ లో నేను చేశాను కదా ప్రాజెక్ట్ టీన్స్ హబ్ అనేసి. ఈ టీన్స్ హబ్ లో నేను ఒక కాన్సెప్ట్ లో నేను చేశాను. సర్వీసెస్ దగ్గర మనం ఈ సర్వీసెస్ లో మనకి ఇక్కడ చూడండి, కాల్ 1 2, 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 కాల్ 1 2 మొత్తం 6 ఇచ్చాం మనం. ఈ 6 రాసిన దాని వల్ల మనకి ఏమైందంటే ఒక్కొక్క విడ్త్ మనం ఎంత ఇచ్చామంటే 33.33 ఇచ్చాం మనం. అప్పుడు మనకి 33.33 ఇస్తే ఒక రోలో మనకి మొత్తం పడేది ఎన్ని? 3నే పడతాయి. అదే కనుక మనం 6 తీసుకున్నాం అనుకుంటే ఇంకొక రోలోకి ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే ఎక్స్ట్రాగా మనకి ఒక విడ్త్ లో మనకి ఎగ్జాక్ట్ గా మనం పట్టేది ఏంటంటే 3నే. అంటే టోటల్ విడ్త్ 100 ఉండాలి మనకి. ఆ 100 కంటే మించింది అనేసి అనుకుంటే నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. సేమ్ లైక్ ఇదే కాన్సెప్ట్ లో మనం ఇలా కాల్ ఎక్సెల్ 4, కాల్ ఎక్సెల్ 4, కాల్ ఎక్సెల్ 4 తీసుకున్నాం అనుకుంటే ఒక రోలో మనం టోటల్ గా పట్టే విడ్త్ ఎంత అంటే 12 అనమాట మనకి. అప్పుడు 4 4 4 ఎంత? 12. 4 4 4 12 ఎంత? ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. కాల్ ఐఫన్ 1, కాల్ ఐఫన్ 2, కాల్ ఐఫన్ 3, కాల్ ఐఫన్ 4, కాల్ ఐఫన్ 5, కాల్ ఐఫన్ 6. ఒకసారి చూద్దాం మనం అవుట్పుట్. సేవ్ చేశాను ఒకసారి. సెకండ్ నెట్ అయితే డిస్కనెక్ట్ అయిందా? ఓకే, కనిపిస్తుందా అందరికి? వినిపిస్తుందా వాయిస్ నాది? క్లియర్ గానే వినిపిస్తుందా? సరే, ఇక్కడ చూడండి, కాల్ 1, కాల్ 2, కాల్ 3 ఒక రోలో మనకి ఎన్ని వచ్చాయి? 3నే వచ్చాయి. మళ్ళీ ఎక్స్ట్రా అనేది కిందికి వచ్చేసాయి చూడండి మనకి. కాల్ 3, కాల్ 4, కాల్ 5, కాల్ 6. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 తీయేస్తున్నాను. మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఈ 3 నేను తీయేస్తున్నాను. ఓన్లీ ఈ 3నే మనకు అవసరం. ఈ 3ని మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఈ డివ్ లో మనకి ఏముంది? ఒక ఐకాన్ ఉంది, బయింగ్ ఏ హోమ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. సేమ్ ఇక్కడ రిప్లేసింగ్ అనేసి ఉంది, మళ్ళీ తర్వాత ఉంది క్రియేటివ్ సర్వీసెస్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సేమ్ లైక్ ఇక్కడ మనం 3 డివ్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఆ డిజైన్ ని చేయాలి. నేను ఆల్రెడీ సిఎస్ఎస్ లో మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే కాలం గా డివైడ్ చేసేదానికి ఏదైనా సరే ప్యాడింగ్ గానీ మార్జిన్ గానీ ఏది రాయొద్దు నేను చెప్పాను. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకొక డివ్ తీసుకోండి. మీ ఓన్ డివ్ అనమాట ఇది. మీ ఓన్ డివ్, మీ ఓన్ డివ్ లో వచ్చేసి ఆ డిజైన్ ని మీరు చేసుకోండి. ఆ డిజైన్ ఏమేమి ఉంది మనకి? ఐకాన్ ఉంది, అండ్ బయింగ్ ఏ హోమ్ ఉంది, అండ్ ఇలా ఉంది. సో ఆల్రెడీ మన దగ్గర ప్రాజెక్ట్ ఉంది కదా మనకి. ఆ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ చేసిన ప్రాజెక్ట్ లో వచ్చేసి నేను ఐకాన్స్ రన్ చేయాలంటే మనకి all.min.css ఫైల్ మనకు ఉండాలి అని చెప్పాను. సో నేను ఏం చేస్తున్నాను, ఆ లింక్ ని నేను కాపీ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే మన సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ కింద ఉండాలి, తర్వాత దానిపైనే అన్ని ఉండాలి. ఇప్పుడు చూడండి, స్టైల్ షీట్ ఇది all.min.css ఫైల్. ఇక్కడ ఫాంట్ ఆసమ్ స్టైల్ షీట్ నేను తీసుకున్నాను. ఎందుకంటే మన ఫాంట్ ఆసమ్ లింక్స్ కావాలంటే మనకు ఫాంట్ ఆసమ్ మనం తీసుకోవాలి కదా, అందుకు ఫాంట్ ఆసమ్ నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చిన వాటిలో నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ రాయాలంటే కష్టం కాబట్టి. ఇక్కడ చూడండి, ఒక ఐకాన్ తీసుకున్నాను, h2 ట్యాగ్ తీసుకున్నాను, అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ రాసింది ఇక్కడ ఇస్తాను. ఇక్కడ నేను ఏదో ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు
కంటెంట్ కంటెంట్ అన్నమాట. నా ఓన్ గా నేను తీసుకున్నాను అది. మళ్ళీ తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు క్లాస్ వచ్చేసి హెచ్‌టి ఏదో రాసుకున్నారు. ఇంత మనకొద్దు. అండ్ ఇదొచ్చేసి మనకి పారాగ్రాఫ్ రాసుకున్నారు. అయన్నీ మనకొద్దు. సో, ఇక్కడ ఇది ఇలా ఇచ్చేసాను. సేమ్ లైక్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఒక ఐకాన్ తీసుకున్నారు. నెక్స్ట్ దాంట్లో ఏం చేశానంటే ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ దాంట్లో కాపీ పేస్ట్ చేస్తాను నేను. మన కంటెంట్ ఉంది కదా మనకి. ఒక డమ్మీ కంటెంట్. చూడండి డమ్మీ అండ్ ఇక్కడ డమ్మీ ఇస్తున్నాను. ఇప్పుడు వాటిలో ఏదైతే ఉందో అది కాపీ పేస్ట్ చేస్తాను. సెకండ్‌ది ఇస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్. ఇది ఓన్లీ టెక్స్ట్ అనే ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం. క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం మనం ఎలా ఉంది అనేసి. రిఫ్రెష్. చూడండి. బయింగ్ ఏ హోమ్ అండ్ రిఫ్రెషింగ్ అండ్ క్రెడిట్స్ సర్వీసెస్. చూడండి 3 ఈక్వల్ కాలమ్స్ వచ్చేసాయి మనకి. 3 ఈక్వల్ కాలమ్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఒక్కసారి చూస్తే కింది చూడండి మనకి బార్ వచ్చింది. కింద ఒక బార్ వచ్చింది. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏందంటే ఎప్పుడైనా సరే రో యూజ్ చేశారు అనేసి అనుకుంటే ఆ బార్ వస్తది. మన బూట్‌స్ట్రాప్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇలాంటి బార్ రాకుండా డిజైన్ చేసుకోవడం. ఇలాంటి బార్ వచ్చింది అనేసి అనుకుంటే దట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్. మనం చేసే డిజైన్ ఏందంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేస్తున్నాం. రెస్పాన్సివ్ డిజైన్ చేస్తున్నాం మనం. రెస్పాన్సివ్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ బార్ రాకూడదు. అందుకోసం ఎప్పుడైనా సరే రో యూజ్ చేశారు అనేసి అనుకుంటే దాని పేరెంట్‌గా ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. దాని పేరెంట్‌గా క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే నిన్నే చెప్పాను నేను. కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్. కంటైనర్ ఇవ్వడం వల్ల ఏమైతది? కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల ఏమైతది? చెప్తారా ఎవరైనా? యెస్టర్‌డే క్లాస్‌లో చెప్పాను. కంటైనర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతాది? ఎనీవన్? కంటైనర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతది? రుచిత? కరెక్ట్‌గా అలైన్‌మెంటా? ఎవరు చెప్పారు మాకు కరెక్ట్‌గా అలైన్‌మెంట్? నిన్న అదే చెప్పాను నేను. యెస్టర్‌డే క్లాస్‌లో కంటైనర్ ఫ్లూయిడ్ వల్ల యూజ్ చేయడం వల్ల అదే చెప్పానా నేను? నేనిప్పుడు క్లాస్ గురించి నేను చెప్పట్లేదు. యెస్టర్‌డే క్లాస్ గురించి నేను అడుగుతున్నా. శ్రీను యెస్టర్‌డే క్లాస్‌లో కంటైనర్ ఫ్లూయిడ్ గురించి ఏం చెప్పాను? చరణ్ చెప్పు శ్రీను. అవును. సరే. సదానంద? చెప్పు సదానంద. మార్జిన్ లోపలికొస్తది. సో, స్పేసింగ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తదన్నమాట మనకి. కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే సరే. మీట్‌లో పెట్టేసేయ్ సదానంద. మీట్‌లో పెట్టేయ్. సో, కంటైనర్ ఇవ్వడం వల్ల ఏమైతదంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో స్పేసింగ్ అంటే లోపలికొస్తది కంటెంట్ అనేది. కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే 100% విడ్త్ వస్తది మనకి. సేమ్ ఇక్కడ చూడండి మనకి కంటైనర్ ఇవ్వడం వల్ల ఏమైతదంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తది. అలానే కిందికల్లా బార్ కూడా ఎళ్ళిపోద్ది మనకి. కిందికల్లా బార్ పోతది. అండ్ అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తది. ఇన్ కేస్ ఇదే పార్ట్ మనకి 100% విడ్త్ కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి మనకి స్పేసింగ్ ఉంది మనకి. సో, కంటైనర్ ఎనఫ్ మనకి. కంటైనర్ కావాలి. ఇన్ కేస్ మనకి కిందకల్లా బార్ ఒకటే పోవాలి అనేసి అనుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వాలి.
ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే మనకి 100% విడ్త్ వస్తుంది, కిందికల్లా బారిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రో ఇచ్చినప్పుడు డెఫినెట్ గా కింది సైడ్ మనకి ఒక హారిజంటల్ లైన్ వస్తుంది. ఆ లైన్ పోవాలి అంటే డెఫినెట్ గా ఆ రో పేరెంట్ గా కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ మనం తీసుకోవాలి. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటే 100% విడ్త్ వస్తుంది, కంటైనర్ తీసుకుంటే కొద్ది స్పేసింగ్ వస్తుంది. ఈ కేసెస్ లో మనకి కంటైనర్ కావాలి. చూద్దాం, చూడండి ఎనఫ్. ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ మొత్తం నీట్ గా రావాలి అనేసి అనుకుంటే, ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ నేను చెప్పాను, నీట్ గా కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవ్వాలి అనుకుంటే క్లాస్ అనేది టెక్స్ట్ జస్టిఫై అన్నమాట. టెక్స్ట్ జస్టిఫై సేమ్ పారాగ్రాఫ్స్ అన్నిటికి నేను ఏమి ఇస్తానంటే టెక్స్ట్ జస్టిఫై ఇస్తాను నేను పారాగ్రాఫ్స్ అన్నిటికి. పారాగ్రాఫ్స్ అన్నిటికి నేను టెక్స్ట్ జస్టిఫై ఇస్తున్నాను. అవుట్పుట్ చూద్దాం ఒకసారి మనం. చూడండి, టెక్స్ట్ జస్టిఫై అంటే మనకి కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ప్రాజెక్ట్ లో ఉన్నట్టు చేయాలనుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ జస్టిఫై ఇవ్వలేదు వాళ్ళు. చూడండి, మనకి కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ లేవు. ఇన్ కేస్ అది తీసేసుకున్నా నో ప్రాబ్లం. మీకు కార్నర్స్ అన్ని నీట్ గా ఇవ్వలేదు కాబట్టి టెక్స్ట్ జస్టిఫై ఇలా ఇచ్చినా ఇవ్వకున్నా నో ప్రాబ్లం. సో నేను టెక్స్ట్ జస్టిఫై ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఒక్కొక్క దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశారు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది మనకి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే మెయిన్ కాలమ్స్ కి ఎప్పుడే కానీ మీరు రాయొద్దండి. నేనేం చెప్పాను, ఎప్పుడైనా సరే కాలమ్స్ రాసుకున్నప్పుడు ఆ మెయిన్ కాలమ్స్ కి ఇప్పుడు రాయొద్దు. దాని లోపల ఇంకో డ్యూ తీసుకున్నాం కదా కంటెంట్ అనేది, ఆ కంటెంట్ కి స్టైల్ రాయండి. ఆ కంటెంట్ కి ఆల్రెడీ మనకు ఉంది బీజీ వైట్ అనేసి. బీజీ వైట్ చూడండి, బీజీ వైట్ స్పేసింగ్ ఇచ్చేసి బీజీ వైట్ ఇచ్చాను నేను. సేమ్ బీజీ వైట్ మనకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనేసి ఉంది. బీజీ వైట్ అనేసి ఆల్రెడీ క్లాస్ లో ఉంది మనకి బీజీ వైట్. సేవ్ ఇచ్చాను, ఒకసారి చూద్దాం మనకి. చూడండి, బీజీ వైట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనేసి. చూడండి, ఇప్పుడు వాటి చుట్టూ స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ ఇవ్వాలి, మార్జిన్ ఇవ్వాలి, అన్ని ఇచ్చుకోవాలి. కానీ ఇక్కడ చుట్టూ స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైనా సరే స్పేసింగ్ కావాలి అంటే ఇక్కడ యూజ్ చేసే క్లాస్ ఏంటంటే, ఇక్కడ రాస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా సరే స్పేసింగ్ కోసం మనకు యూజ్ చేసేది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. స్పేసింగ్ కోసం మనకు పి అనేసి యూజ్ చేస్తాం, ఎం అనేసి యూజ్ చేస్తాం. పి అంటే ఏంటంటే ప్యాడింగ్, పి అంటే ప్యాడింగ్, ఎం అంటే మార్జిన్. పిటి యూజ్ చేస్తాం, పిటి అంటే ప్యాడింగ్ టాప్ అనేసి, పిఆర్ ప్యాడింగ్ రైట్ అనేసి, పిబి ప్యాడింగ్ బాటమ్ అనేసి, పిఎల్ ప్యాడింగ్ లెఫ్ట్ అనేసి, పిఎక్స్ ప్యాడింగ్ రైట్ అండ్ లెఫ్ట్ అన్నమాట. ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ ప్యాడింగ్ రైట్. సేమ్ లైక్ py ప్యాడింగ్ టాప్ అండ్ ప్యాడింగ్ బాటమ్. సేమ్ లైక్ ఇప్పుడు ఎం ఉండే చోట ఎంటి, ఎంఆర్, ఎంబి, ఎంఎల్, ఎంఎక్స్, ఎంవై ఇలాంటి అంటాం. అలాంటివన్నీ మనకి మార్జిన్ అనేసి. ఇటు పక్క కల్లా నెంబర్ యూజ్ చేస్తాం, నెంబర్ ప్యాడింగ్ 1 అనేసి. అంటే ప్యాడింగ్ వచ్చేసి మనకి జీరో అంటే ఏంటంటే ప్యాడింగ్ ఏదైనా అప్లై చేసి ఉంటే ప్యాడింగ్ 0 అనేసి. అదే కనుక P-1 అన్నమాట, ప్యాడింగ్ 4 పిక్సెల్ అనేసి. P2 ప్యాడింగ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, 8 పిక్సెల్ అనేసి. P3 ప్యాడింగ్ 16 పిక్సెల్ అనేసి. P4 ప్యాడింగ్ 24 పిక్సెల్ అనేసి. P5
ప్యాడింగ్ 48 పిక్సెల్. అలాగే మనకి P-N1 అంటే నెగటివ్ ఎల్ఎస్ అనమాట, -4 పిక్సెల్ నెగటివ్ ఎల్ఎస్. మళ్ళీ P-N2 గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ, అందుకే ముందే చెప్తున్నాను. నెక్స్ట్ 8 పిక్సెల్, అందుకే రేపు కూడా ప్రాక్టీస్ చేయండి బాగా, చాలా ఇంపార్టెంట్. N3 అంటే మనకి ఇక్కడ ఏదైతే మనకు ఉందో దానికి నెగటివ్ ఎల్ అంతే, -16 పిక్సెల్. P-N4 -24 పిక్సెల్. ప్యాడింగ్ N5 -48 పిక్సెల్. ఓకేనా? సేమ్ లైక్ మార్జిన్ N1 అన్నా, M-N2 అన్నా, M-N3 అన్నా, M-N4 అన్నా, M-N5 అన్నా వాటికి అప్లై అవుతుంది. M0, M1, M2, M3, M4, M5 అన్నా వాటికి అప్లై అవుతుంది. సో వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అనుకుంటే కిందికి వెళ్తే యూటిలిటీస్ అనేసి ఉంటది. యూటిలిటీస్, ఆ యూటిలిటీస్ లో మనకి కొద్ది కిందికి వస్తే మనం ఇవన్నీ బార్డర్ గురించి అయింది కమింగ్ క్లాస్ లో నీకు చెప్తాను. సో కొద్ది కిందికి వస్తే మనకి విడ్త్ హైట్ కింద స్పేసింగ్ సెలెక్టర్ ఇక్కడ చూడండి మనకి M ఫర్ మార్జిన్, P ఫర్ ప్యాడింగ్, T ఫర్ మార్జిన్ టాప్ అండ్ ప్యాడింగ్ టాప్, B ఫర్ మార్జిన్ టాప్ ప్యాడింగ్ బాటమ్, సారీ B బాటమ్ అనమాట. L అంటే లెఫ్ట్, R అంటే రైట్, X అంటే ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, Y అంటే ప్యాడింగ్ టాప్ అండ్ ప్యాడింగ్ బాటమ్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్. బ్లాంక్ అనమాట, సెట్ ఏ మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఆల్ 4 సైడ్స్. బ్లాంక్ అంటే P అనేసి, P ఐఫన్ అట్లా నార్మల్ గా. మళ్ళీ 0, 1, 2, 3, 4, 5 ఆటో, ఓన్లీ మార్జిన్ మాత్రమే ఆటో అనేది వర్క్ అవుతుంది. ఆ మార్జిన్ ఆటో అనే కాన్సెప్ట్ నేను చెప్తాను ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 4, 8, 16, 24, 48 వీటి గురించి. N1 గురించి -4, 8, -16, -4 ఓకే. ఎగ్జాంపుల్ గురించి వీటి గురించి ఇక్కడ ఇచ్చారు, అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అవన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, దీంట్లో కూడా నేను ఇచ్చాను, ఇక చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ప్యాడింగ్ కావాలి మనకి, అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చేసుకొని ప్యాడింగ్ P-4 ఇస్తున్నాను. P-4 అన్నిటికీ P-. ఫస్ట్ ఒక దాన్ని చెక్ చేసుకున్నాం, P-4 ఇచ్చాం కదా మనం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి. P-4 కొద్దిగా రకంగా ఉంది, సో నేను డైరెక్ట్ గా P-5 ఇచ్చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్. P-4 అనేది పర్ఫెక్ట్ గా ఉంది మనకి. సేమ్ ఆ క్లాస్ ని కాపీ చేసుకొని అన్నిట్లో నేను ఇచ్చేస్తాను. ఇక్కడే మనకి ఏదైతే మనకి కంటైనర్ గా తీసుకున్నామో ఆ కంటైనర్ లోనే నేను అవుట్పుట్ చేస్తున్నాను. అన్ని క్లాసెస్ ఇక్కడ చాలా వరకు క్లాసెసే. అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి. పర్ఫెక్ట్ గా మనకి ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఉంది. నెక్స్ట్ ఈ ఐకాన్స్ కి కలర్స్ కావాలి, ఎగ్జాక్ట్ గా అదే కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, టిక్ కలర్ ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు కాపీ చేసుకున్నా ఇదే కలర్ ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఐకి ఇవ్వాలి, మనకి ఐకి కలర్స్ ఇవ్వాలి మనకి. ఇక్కడ ఐకాన్ ఏదో పెట్టుకున్నారు మనకి, ఐకాన్ అనేసి మీరు అవసరం లేదు, ఐకాన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఐకాన్ ఇచ్చారు, అన్నిటికీ సేమ్ కలర్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. దీని అన్నిటికీ పేరెంట్ ఏముందంటే ఆఫర్స్ అన్నమాట. ఈ ఆఫర్స్ బేస్ చేసుకుని ఇక్కడ రాసేయచ్చు. చూడండి, డాష్ ఆఫర్స్. ఆఫర్స్ లో మనకి ఐకి స్పేస్, ఐకి మనం కలర్ ఏదైనా సరే ఐకాన్ కి కానీ కలర్ కావాలంటే కలర్ అనే ప్రాపర్టీ రాస్తాం. ఇది సరే అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి. కొద్దిగా ఫాంట్ సైజ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్ ఇస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి సైజ్ ఓకే. ఇక్కడ చూడండి మనకి, ఇక్కడ చూడండి కిందికల్లా కొద్ది స్పేసింగ్ ఉంది మనకి, కిందికల్లా స్పేసింగ్ ఉంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐ ఉంది కదా మనకి, ఐ లోపల కల్లా ఏం చేస్తారంటే మార్జిన్ బాటమ్ MB
మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 2 ఇస్తున్నా. ఫస్ట్ ఒకదాన్ని చెక్ చేసుకోండి, మళ్ళీ తర్వాత అన్నిటి కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, కొద్దిగా వచ్చింది. సపోజ్ M4 ఇస్తున్నా, సార్ చూద్దాం. ఎక్కువ ఉందనుకుంటే M3 ఇచ్చేద్దాం మనం. ఓకే, పర్ఫెక్ట్. సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ స్పేసింగ్ ఎంత ఉంది. సేమ్ అన్నిట్లో వచ్చేసి MB4 అన్నమాట. మార్జిన్ బాటమ్ 24 పిక్సెల్ అనేసి దాని మీనింగ్. దాంట్లో మనకి MB4 స్పేసింగ్ వచ్చేసి MB4 సేవ్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ వేలో మీకు చెప్పేస్తున్నాను ఒకటేసారి. చూడండి, పర్ఫెక్ట్ గా ఉంది మనకి. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఇప్పుడు చూడండి, ఇంకా ఇక్కడ స్పేసింగ్ ఉంది మనకి. స్పీడ్ అప్ కి అంటే ఇక్కడ ఉండే వాటికి చాలా స్పేసింగ్ ఉంది మనకి. అప్పుడు స్పేసింగ్ రావాలి అనేసి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే అవుట్పుట్ లో దీని పేరెంట్ కి టాప్ లో మార్జిన్ టాప్ అనేసి స్పేసింగ్ ఇవ్వచ్చు, వీటి పేరెంట్ కి మార్జిన్ బాటమ్ అయినా స్పేసింగ్ ఇవ్వచ్చు. సేమ్ లైక్ ఇక్కడ చూడండి, నేను దీనికే ఇద్దాం. దీనికే మార్జిన్ బాటమ్ స్పేస్ 5 ఇస్తాను. మార్జిన్ బాటమ్ 5 ఇస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూస్తే మనకి చూడండి, స్పేసింగ్ వచ్చింది మనకి మార్జిన్ బాటమ్. ఇది ఈక్వల్ కాలమ్స్. ఏ వ్యూలో? ఓన్లీ డెస్క్టాప్ వ్యూలోనే మనం ఇచ్చాం. దీనికంటే తక్కువ ఉండే స్క్రీన్స్ కి మనకి నీట్ గా అలైన్మెంట్ అవ్వాలి. చూడండి, తక్కువ ఉండే స్క్రీన్స్ కి నీట్ గా అలైన్మెంట్ అవ్వాలి. ఇక్కడ ఓన్లీ రాసింది మనకి ఏంటంటే కాల్ ఎక్సెల్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాల్ ఎక్సెల్ అంటే మనకి 1 మినిట్ చూపిస్తాను మీకు. కాల్ ఎక్సెల్ అంటే గ్రిడ్ బేసిక్స్ లోకి వెళ్తే కాల్ ఎక్సెల్ అంటే మనకి మినిమం స్క్రీన్ విడ్త్ 1200 పిక్సెల్ మాత్రమే. అంటే మినిమం 1200 అంటే గ్రేటర్ దాన్ 1200, ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ అంటే 1200 ఆర్ 1200 కంటే ఎక్కువ ఉండే డివైస్ కి మాత్రం ఇది అప్లై అవుతుంది. దాని తక్కువ ఉండే డివైస్ కి అప్లై అవ్వాలంటే ఎలా రాయాలంటే సేమ్ దీంట్లోనే ఒక క్లాస్ లో మల్టిపుల్ క్లాసెస్ మనం రాసుకోవచ్చు. కాబట్టి దీంట్లోనే కాల్ ఐఫన్ నెక్స్ట్ SM స్క్రీన్ కి రాస్తున్నా. SM ఐఫన్ నేనేం రాస్తున్నా అంటే 6 రాస్తున్నా. అంటే SM స్క్రీన్స్ కి 2 గా రావాలి అనేసి. దాని తర్వాత వచ్చే స్క్రీన్ MD అయినా సరే మనకి ఇక్కడ SM రాస్తున్నాను అంటే SM అనేది టాబ్లెట్ వ్యూ నుంచి లార్జ్ స్క్రీన్ వరకు 2 గానే మనకి డిస్ప్లే అవుతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 576 పిక్సెల్ అన్నమాట. SM అనేసి యూజ్ చేస్తే ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 576 పిక్సెల్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి మినిమం 576 అనేసి, మాక్సిమం ఎంతవరకు ఇది మిడిల్ లో ఇచ్చి ఉంటే LG గానీ MD గానీ ఏదైనా మిడిల్ లో వాడి ఉంటే అక్కడ వరకు అనేసి అప్లై అవుతుంది. ఇప్పుడు ఇది వాడుతున్నాం కాబట్టి ఈ MD LG రాయనవసరం లేదు. ఇక్కడ SM నుంచి లార్జ్ స్క్రీన్స్ వరకు మనకి ఇదే అప్లై అవుతుంది. SM6 అప్లై అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. ఇదే రిఫ్రెష్ చేస్తున్నా. ఒకసారి చూడండి, స్క్రీన్ తగ్గిస్తాను. చూడండి 2 గానే వచ్చింది మనకి. 2 గా వచ్చింది మనకి. ఎక్కడి వరకు? మనకి రాసుకునే వరకు SM ఎంతవరకు? 576 వరకే. 576 కంటే తక్కువ వచ్చింది అనేసి అనుకుంటే మళ్ళీ 1 by 1 వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ మనం మొబైల్ వ్యూకి రాయాలి. మొబైల్ వ్యూ అంటే ఏంటి? కాల్ ఐఫన్ నెంబర్ మొబైల్ వ్యూలో 12 గా రావాలి అనేసి, ఒకటే రోలో మనకి 12 గా రావాలి అనేసి దాని మీనింగ్. ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాల్ SM6 అంటే 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే ఒక రోలో మాక్సిమం మనకి 2 కాలమ్సే వస్తాయి. ఎక్కడ? SM స్క్రీన్ లో. ఆ SM స్క్రీన్ ఎప్పుడు అప్లై అవుతుంది? స్క్రీన్ విడ్త్ మనకి 576 ఉన్నప్పుడు, అంటే మినిమం 576 ఉన్నప్పుడు SM అప్లై అవుతుంది. 576 అండ్ 576 కంటే ఎక్కువ ఉన్నప్పుడు SM అప్లై అవుతుంది. ఈ రెండు లేనప్పుడే SM అనేది XL వరకు మనకు అప్లై అవుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం అవుట్పుట్. చూడండి, రిఫ్రెష్. అది ఎలాగో డిఫాల్ట్ గా మనకి 12 వచ్చింది కాబట్టి 12. ఇది మొబైల్ వ్యూ, ఇది టాబ్లెట్ వ్యూ. టాబ్లెట్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ చూడండి 576 నుంచి మనకు 2 గా వస్తుంది. 576 నుంచి 1200 పిక్సెల్ వరకు. చూడండి 1200 వరకు మనకు వచ్చే వరకు మనకి ఇదే ఉంటుంది. చూడండి 1200 ఎప్పుడైతే వస్తుందో 3 పార్ట్స్ గా మనం డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ లో చూస్తే మనకి ఇక్కడ చూడండి 2 అటాచ్ అయిపోయినాయి. మనకు అటాచ్ అవ్వకూడదు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మీరు కలర్ రాశారో ఆ కలర్ అనే రాసిన దానికి మనం మీడియా క్వెరీస్ రాయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను కంటెంట్ కి. ఇక్కడ నేను రాస్తున్నాను
ఎలా రాయాలి? @media @media. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే మిన్ విడ్త్ రాస్తున్నా. మిన్ విడ్త్ 576 పిక్సెల్. ఎందుకంటే మనకి ఇదే కదా మనకి 576 పిక్సెల్ ఉన్నప్పుడు. ఇప్పుడు 576 నేను రాసుకోవాలి. మళ్ళీ దానికంటే మాక్సిమం కూడా రాసుకోవాలి నేను ఇక్కడ. మాక్సిమం రాయాలి, మిన్ రాయాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే మిన్ విడ్త్ ఇంకా తక్కువ పెట్టేస్తున్నా. 200 పిక్సెల్ రాస్తున్నా. మిన్ విడ్త్ 200 పిక్సెల్ అయినప్పుడు మినిమం 1200 పిక్సెల్ అనేసి. మాక్సిమం ఎంత? మన స్క్రీన్ పెరిగే వరకు ఎంత వరకు ఉంది అంటే దాని మీనింగ్ అంతవరకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను అన్ని డివైస్ కి రాసుకోకుండా నేను ఏం రాస్తున్నా అంటే మిన్ విడ్త్ 200 పిక్సెల్ రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మొబైల్ వ్యూలో కూడా మనకి ఇక్కడ చూస్తే చూడండి, ఈ మొబైల్ వ్యూ కూడా కలిసిపోయింది. వాటి మధ్య డిఫరెన్స్ లేదు. అందుకోసం వీటికి కూడా డివైడ్ చేయాలి. అందుకోసం నేను ఒకటేసారి నేను ఏం చేస్తున్నా అంటే మినిమం విత్ 200 పిక్సెల్ నుంచి మాక్సిమం ఎంతైనా ఉంటే దానికి వచ్చేసి మనకి కావాలంటే ఇక్కడ రాద్దాం. అండ్ మ్యాక్స్ విత్ 1200 పిక్సెల్ ఉన్నప్పుడు 1200 కానీ లేదా 1999 పిక్సెల్ అనేసి యూనిట్స్ డెఫినెట్ గా రాయాలి. ఇంత విడుతున్నప్పుడు మనకి ఏం అప్పలేవాలనేసి మనం రాస్తాం. అంటే ఇక్కడ నుంచి డెస్క్టాప్ వ్యూ వరకు మాత్రం ఇది అప్లై అవుతుంది. అప్పుడు ఏంది మనకి దేనికి రాయాలి? ఇక్కడ నేను ఒక క్లాస్ నేమ్ రాసుకున్నా, కంటెంట్ అనేసి. ఈ డాట్ కంటెంట్ కి వచ్చేసి మనం డాట్ కంటెంట్ కి మార్జిన్ బాటమ్ అప్లై అవ్వాలి. మార్జిన్ బాటమ్ ఎప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ లో ఉన్నప్పుడు మాత్రం మనకు అప్లై అవ్వాలి. మిగతా స్క్రీన్స్ లో నాకు వద్దు. మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్. అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, 20 పిక్సెల్ స్పేసింగ్ వచ్చింది మనకి. 20 పిక్సెల్ స్పేసింగ్ వచ్చింది చూడండి. పెంచుతున్నా, ఇక్కడ చూడండి మళ్ళీ 20 పిక్సెల్ స్పేసింగ్ వచ్చింది. అండ్ ఎక్కడికి పోయినా సరే మనకి అంతే ఉంటుంది, 20 పిక్సెల్ స్పేసింగ్ ఉంటుంది మనకి. ఓకే, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మిన్ విత్ 200 పిక్సెల్ నుంచి మ్యాక్స్ విత్ 999 అంటే 1999 పిక్సెల్ వరకు ఇది ఉంటుంది. ఓకే, ఇంకా దీంట్లో చాలా తెలుసుకునేట్టు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ కంటెంట్ ని హోవర్ చేస్తే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే షాడో అప్లై చేస్తాను. బాక్స్ షాడో మనకు వాడేది ఏంటంటే బాక్స్ షాడో 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ 5 పిక్సెల్ స్కై బ్లూ రాస్తాను. స్కై బ్లూ చూద్దాం ఒకసారి. రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, రాలేదే. బాక్స్ షాడో SHADOW షాడో SKY సారీ స్కై బ్లూ. చూడండి, ఇట్లా హోవర్ చేసినప్పుడు షాడో వచ్చేట్టు. ఇక్కడ చూడండి, మనకు మొబైల్ వ్యూలో రాసిన, డెస్క్టాప్ వ్యూలో రాసిన, ఏ డివైస్ లో మనం రాసినా చూడండి షాడో వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. అంటే ఎక్స్ట్రా, నేను దీనికంటే ఎక్స్ట్రా రాస్తున్నా. ఇప్పుడు దీనికంటే ఎక్స్ట్రా మనం రాసినామంట. చూడండి, ఇప్పుడు రాసింది ఓన్లీ ఈక్వలే, ఇంకా అన్ఈక్వల్ ఉంది. అది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఈ క్లాస్ వరకు చాలా చెప్పాను నేను. సో ఫ్రైడే నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే 6 PM కి ఉంటుంది మనకి. ఓకే, ఫ్రైడే వచ్చేసి ఈ గ్రిడ్ సిస్టమ్ ని ఫినిష్ చేద్దాం. ఓకే, అలాగే నాకు ఒకసారి గుర్తు చేయండి, స్పీడ్ అప్ లోన్ దగ్గర కిందికల్లా అండర్లైన్ వచ్చేలాగా చేయడం ఎలా డిజైన్ అనేసి. అప్పుడు నాకు గుర్తు చేస్తే ఆ అండర్లైన్ కాన్సెప్ట్ ని మనం ఆఫ్టర్ బిఫోర్ అనే కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ సుడో ఎలిమెంట్స్ లో ఉంది. సుడో ఎలిమెంట్స్ లో ఆఫ్టర్ బిఫోర్ అనేసి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో వచ్చేట్టు మనకి చేస్తాది. ఇక్కడ సెంటర్ లో వచ్చేట్టు ఒక అండర్లైన్ వచ్చేట్టు మనం చేస్తా ఉంటాం. అప్పుడు గుర్తు చేయండి, అప్పుడు చేస్తాను నేను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. దిస్ ఇస్ టుడే క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఇక్కడ చూడండి, మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఎలాగుందో దాంట్లో ఏమన్నా ఉందో చెప్పండి. ఎక్సెప్ట్ ఫాంట్ ఫ్యామిలీ. ఈ ఫాంట్ ఫ్యామిలీ ఏదో నాకు తెలియదు. ఈ ఫాంట్ ఫ్యామిలీ తప్ప రిమైనింగ్ అన్ని ఎగ్జాక్ట్ గా మీరు అనుకున్నట్టు వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, మనకి వేరే కలర్ వచ్చేసి కొద్దిగా లైట్ కలర్ వచ్చింది. ఆ లైట్ కలర్ కావాలి అనేసి అనుకుంటే లెడ్ అనే క్లాస్ ఉంది. LEAD లెడ్. ఒకసారి చూద్దాం, మనకి లెడ్ అనేసి అప్లై చేశాను. ఒకసారి వాటి చూద్దాం ఆ కలర్ వస్తుందా లేదు అనేసి. రిఫ్రెష్ చూడండి, లెడ్ అనేసి వేరే క్లాస్ వస్తుంది మనకి. వద్దులేండి అది.
అది అవసరం లేదండి. మళ్ళీ కావాలంటే మనకి అప్లై చేసుకుంటే మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఓకే. అన్ని చేంజ్ అయిపోతున్నాయి మళ్ళీ. ఓకే. క్లియర్ ఇది? డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే ప్రాక్టీస్ అయితే తప్పకుండా చేయండి. మళ్ళీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. బూస్ట్ ఆఫ్ 4 అయిపోతాను. బూస్ట్ ఆఫ్ 4 అయిపోతానే. ఓకే. థాంక్ యూ.